కానీ మనకు చేస్తున్న మేలుల వెనకాల, దేవుడు చేస్తున్న మేలుల వెనకాల ఆలోచిస్తే ప్రియమైన దేవుని వారలారా, అవి లెక్కించలేనివి. ఇన్ని మేలులు చేస్తున్న ఒక మహోన్నతమైన శక్తి, ఒక సృష్టికర్త ఆవేదన, మన కన్న తండ్రి ఆవేదన, మనకు జన్మనిచ్చిన, మనకు బ్రతుకునిచ్చిన, మనకు జీవితాన్ని ప్రసాదించిన కన్న తండ్రి ఆవేదనను మనం ఒకసారి చూడగలిగితే, తండ్రి మనమైనా అడిగితే, నీకు ఎలా ఉంటే సంతోషం తండ్రి, నిన్ను మేము ఎలా సంతోష పెట్టాలని నువ్వు కోరుకుంటున్నావు దేవాని ఆలోచిస్తే ఒక సందర్భం బైబిల్లో చూడొచ్చండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం అండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు. ఇక్కడ ఒకటి అద్భుతమైన విషయాన్ని తెలియజేశాడండి. ఆయన సంతోషపడే విషయాలలో ఒక సంగతి మనకు తెలియజేస్తున్నాడండి. ఆయన సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకుంటే ఆయనకు సంతోషం ఉంటుంది. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలలో, ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలలో బ్రతుకు ముందుకు సాగుతుంది. చూశారు, అటువంటి ఆలోచనలో ఆయన ఆజ్ఞను కొనసాగించుకుంటూ ముందుకు నీ బ్రతుకును నిలబెట్టుకుంటూ చూశావు. అటువంటి సందర్భంలో దేవుడికి ఆనందం అంటండి. ఎప్పుడయ్యా దేవుడికి ఆనందం అంటే ఆయన ఆజ్ఞను గైకొన్నప్పుడు. ఎప్పుడయ్యా ఆయనను సంతోష పెట్టేదిగా నీ బ్రతుకు ఉండబోతుందంటే ఆయన కోరినట్లుగా, ఆయన ఆశించినట్లుగా నీ బ్రతుకును ముందుకు నడిపించుకోగలిగినప్పుడు. అంతే కదండి. ఒక భార్య తను ఆశించినట్లుగా, తను కోరుకున్నట్లుగా నిలబడ్డప్పుడు సంతోషాన్ని ఇస్తుంది. పిల్లలు బ్రతుకుల విషయాలలో తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా, వాళ్ళ ఆశయాలు పండుతున్న దిశ వైపుగా బ్రతుకులు ముందుకు సాగుతున్నప్పుడు కదా ఒక తల్లి, ఒక తండ్రి సంతోషపడేది. వాళ్ళకంటూ కోరికలు ఉంటాయి, వాళ్ళకంటూ ఆలోచనలు ఉంటాయి. అవి వాళ్ళ బ్రతుకులు పండుతున్నప్పుడు ఒక తండ్రిగా, ఒక తల్లిగా సంతోషపడగలుగుతుంది. ఆజ్ఞలు అనగా ఆయన యొక్క ఉద్దేశాలండి, ఆయన ప్రణాళికలు. నీ జన్మ పరమార్థాన్ని నువ్వు తెలుసుకోగలిగినప్పుడు, ఆ కన్న తండ్రిని నువ్వు పరిశీలిస్తున్నప్పుడు, ఆ కన్న తండ్రి కొరకు తప్పించిపోతున్నప్పుడు, ఆ కన్న తండ్రి ఆశయాన్ని తుదముట్టించే క్రమంలో నీ బ్రతుకును ముందుకు నడిపించుకుంటున్న తరుణంలో ఆయన ఆజ్ఞల కోసం, ఆయన ఉద్దేశాలను తెలుసుకోవాలన్న తాపత్రయంతో ఆయన సన్నిధికి చేరుకుంటున్నప్పుడు, ఆయన మాటలను నా బ్రతుకులో లేదా నా జీవితంలో పండాలని ఆతృతపడుతున్నప్పుడు ఆయన సంతోషపడతాడు. ఎన్ని చెప్పుకోవచ్చండి దీంట్లో ఆజ్ఞలుగా. చూశారు ప్రియులరా, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించును. ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించడం లేదండి. దహన బలులు ఏవేవో చేశారు ప్రారంభంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని సంతోషం పెట్టాలని, కానీ ఆయనకు సంతోషం లేదండి. ఆలోచించండి, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టమైనది ఏంటయ్యా ఈ ప్రపంచంలో అంటే దేవుని మాట కోసం బ్రతకడం, ఆయన మాట కోసం నువ్వు నిలబడడం, ఆయన సెలవిచ్చిన మాట దాటవు. చూశావు, ఒక తండ్రిగా, ఒక తల్లిగా నా మాట జవ దాటొద్దు, నా మాట దాటిపోవద్దు,
నేను గీసిన గీత దాటొద్దు, నా మాటే శాసనం అని ఒక బిడ్డకు నువ్వు హెచ్చరిక చేస్తున్నప్పుడు, ఆ మాట దాటనప్పుడు సంతోషం అండి. భార్య విషయంలో భర్త విషయంలో భార్య అదే కోరుకుంటారండి. దేవుడు కూడా చూడండి ప్రియరా, బ్రతికిచ్చిన దేవుడు మన నుంచి ఆశపడుతున్న ఆలోచన ఇదే కదండి. ఆయన మనకు జన్మనిచ్చిన వాడు, మనకు ఏ లోటు లేకుండా ప్రతి అవసరతను తీరుస్తున్నవాడు, ప్రతి నిత్యము ఒక సంరక్షకుడుగా, ఒక పోషకుడుగా మనల్ని పోషిస్తలేడా ప్రియులారా? ఏం తక్కువ చేశాడండి మన బ్రతుకులో? ఏమండి ఏమైనా తక్కువ చేశాడా? ఈరోజు మనకు రావాల్సిన గాలి ఏమైనా మీకు తక్కువ అందిందమ్మా మీ ఇళ్ళల్లో? పక్కింటికి గాలి వెళ్ళింది, మాకు వెళ్ళలేదని అనుకుంటారా? సూర్యుడు మాకు ఉదయించిండు, పక్కల ఉదయించలేదు, లేదా మాకు ఉదయించలేదు, పక్కల ఉదయించిండు. అందరికీ సమానమే కదా ఈ సృష్టిలో. తన పిల్లలైనా మన అందరికీ సమానమే కదా ఏమిచ్చినా. ఎక్కడ భేదం, ఎక్కడ పక్షపాతం చూపించని వాడు కదా కన్న తండ్రి. తన పిల్లలపైన ఎక్కడ కూడా చిన్న లోటు, ఎక్కడింత తేడా, మనమైనా ఏదైనా ఇంత తేడా చూపించవచ్చేమో అని, కానీ కన్న తండ్రి అలాంటి వాడు కదండి. పక్షపాతము లేనివాడు మన కన్న తండ్రి. ప్రేమైన దేవుని వారు, పక్షపాతం లేదండి ఆయనకు అసలు.